ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి శారదా, మీరు కూడా వనభోజనాలకి రావడం, మనం ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నువ్వు నేను మన గగను ఇలాగే వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ గతం గురించి ఎందుకులేండి. అంటే అప్పట్లాగే మళ్ళీ నీతో కలిసి భోంచేయాలనుంది శారదా. భోజనం చెయ్యాలనుందా? ఎలా చేస్తారో? చాటుమాటుగా చూసి ఇలా టెంట్ వెనక్కొచ్చి భోంచేస్తారా? అలా భోజనం చేయటానికి ఒప్పుకొని నా కొడుకు దృష్టిలో నేను తగ్గాలా? అసలిలా అడగడానికి మీకు సిగ్గుందా? అది కాదు శారదా. ఏది కాదు? చాటుమాటుగా భోంచేయాల్సిన అవసరం నాకే ఉంది. అయినా ఆ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఇన్నాళ్ళు నా భార్య పిల్లలకు చేసిన అన్యాయం చాలు, ఇక చెయ్యలేను, వెళ్ళి వాళ్లతో కలిసి భోంచేసి వస్తాను అని ధైర్యంగా చెప్పగలరా? ఏదైనా అడిగే ముందు, ఆశపడే ముందు కొంచెం కూడా ఆలోచించరా? పెద్దింట్లో సర్వ సుఖాలు అనుభవించవచ్చని మమ్మల్ని ఎలాగూ రోడ్డు మీద వదిలేసి వెళ్లారు కదా, సుఖపడుతున్నారు కదా, ఆ ఫ్యామిలీతో ఆనందంగా ఉన్నారు కదా. అంతకు మించి ఏమీ ఆలోచించకండి. ఇంతకు మించి మిమ్మల్ని అసహించుకునేలా అస్సలు చేయకండి. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదా? మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. ఆ మాట నీకు వర్తించదు. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. సిగ్గు, శరం, చీవు, నెత్తురు లేదు కాబట్టి. అవునులే, విలాసాలకు అలవాటు పడిపోయి అలాంటివి ఉంటాయన్న విషయం ఎప్పుడు మర్చిపోయావు నువ్వు. నేను చెప్పే ఏంటి, మా అమ్మకి దగ్గర కావాలని ట్రై చేస్తున్నావా? నేను నిన్ను తండ్రిగా ఎలాగో ఎప్పుడు చూడలేదు, చూడను కూడా. శత్రువుగా చూసే అవకాశం రప్పించుకో మిస్టర్ కృష్ణ ప్రసాద్. మా అమ్మకు 5వ తనం ఉన్నా పోయినా పర్వాలేదు అన్న ఆలోచన తెప్పించుకో. మైండ్ ఇట్. ఏమండి, కాలిన చేత్తోనే కోడలి పిల్లతో వంట చేద్దామనుకుంటే వీళ్ళు ఇంకా రాలేదేంటండి? నువ్వు గంటె పట్టుకున్నావు కదా, వండి ఒక పట్టు పట్టేద్దాం. మధ్యాహ్నం కావస్తుందండి, ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదేంటి? నాకేదో డౌట్ కొడుతుందండి. వీడు దారిలో ఎక్కడైనా డ్యూయట్ వేస్తున్నాడేమో నాకు డౌట్. నీ బాగుందే, ఇప్పుడే నీ అనుమానం తీరుస్తాను. ఉండవే, భలే ఉంది కదా, చాలా బాగుంది. అమ్మో నాన్న. అయ్యో, ఇప్పుడెలా అండి? నువ్వేం కంగారు పడకు, ఆగు, నేను చూసుకుంటాను. నాన్న చెప్పు. ఏరా సొంట, ఎక్కడున్నారా? ఇప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాం. సర్లే, త్వరగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు ఏమంటావే? మీ ఫోను నా ఫోను పక్క పక్కన పెట్టి ఎన్ని సౌండ్లు వినిపించినా సరే
ఇంకా నాకు అనుమానంగానే ఉందండి. సరే వీడియో కాల్ చేస్తాను, అప్పుడైనా నీ అనుమానం తీరుద్దేమో. అమ్మో, మళ్ళీ వీడియో కాల్ చేస్తున్నాడు. అయిపోయాం. ఇప్పుడు ఖచ్చితంగా మనం దొరికిపోతాం. ఇందు, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటానులే. ఉండు. ఏం చేస్తున్నారండి? ఉండు. ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలా రా. అబ్బబ్బా, ఏంటి నాన్న మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తావు? హాస్పిటల్లో ఉన్నానని చెప్తున్నాను కదా. ఇందాక బయటకు వచ్చా అన్నావు కదరా. అవును, బయట నుంచి లోపలికి వచ్చాం. బయట ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా? దారి మధ్యలో బండిలో పెట్రోల్ అయిపోయింది. పోయించుకుని వస్తే వెంటనే వచ్చేసేవాళ్ళం. దీంతో బండి తోయించుకుంటూ వచ్చాను. మరీ ఇంత మొండిగా తయారవకరా. అవ్వాలి, అయితేనే ఆడోళ్ళు కంట్రోల్లో ఉంటారు. అవుననుకో. లేదంటే అమ్మలా తయారవుతారు నాన్న, నీకు తెలీదు. సరే బాయ్, నేనుంటా. ఏమే తీరిందని అనుమానం? ఏమండి, పెద్ద గండం నుంచి గట్టెక్కాం. ఏందో ఏమైంది? చేతికి ఏమైంది బాబు? ఏం లేదులే, ఏం కాలేదు. ఏదో పెద్ద నా గురించి ఆలోచిస్తున్నట్టు తెగ కంగారు పడిపోతున్నావు. ఏంటమ్మా అలా అంటావు? అసలు ఏమైంది బాబు? ఇక్కడికి పంపించమని చెప్పిన మా అత్తయ్య మావయ్య అసలు ఎలా పంపించారని డౌట్ రాలేదా? కనీసం ఎలా వచ్చామని అడిగావా? మీరొచ్చిన ఆనందంలో మర్చిపోయానమ్మా. ఎలా వచ్చారు? ఇందాక ఆయన చెయ్యి కాలేదని కవర్ చేసుకున్నారు కదా. అవును. ఇక్కడికి పంపించినందుకు నేను బాధపడుతూ ఉంటే నాకు చెయ్యి కాలిందని హాస్పిటల్కి తీసుకెళ్లాలని వాళ్ళకి అబద్ధం చెప్పి అనుకోకుండా ఆయన చెయ్యి కాల్చుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు కట్నం ఇవ్వనందుకు మేము అనుభవిస్తున్న శిక్ష ఇది. సారీ ఇందు, ఈ తతంగం అయ్యాక వదినతో మాట్లాడతాను. తప్పకుండా మీ కట్నం ఇచ్చేలాగా వదినకు చెప్తాను. నువ్వేం ఫీల్ అవ్వకిందు. అల్లుడు గారు, మీరు చిన్నవారైనా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. అవేం మాట్లాడతాయి గారు, భర్తగా అది నా బాధ్యత. మీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.